కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోలపై కసరత్తు స్పీడప్ చేసింది హైకమాండ్. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. మరోవైపు కొందరు పాత మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేబినెట్ బెర్తులు రాక అసంతృప్తితో ఉన్నవారికి త్వరలో పదవులు వస్తాయని తెలుస్తోంది. ఇక ఖాళీ అయిన విప్, కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఢిల్లీ పెద్దలు. రాష్ట్ర కేబినెట్లో కొత్తగా తీసుకున్న 3 మంత్రులకు కేటాయించే శాఖలపై కసరత్తు స్పీడప్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులుగా ప్రమాణం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి ఏ శాఖలు కేటాయించాలో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు సీఎం. ప్రస్తుతం ఇతర మంత్రులకు కేటాయించగా మిగిలిన హోమ్, ఎడ్యుకేషన్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం దగ్గరే ఉన్నాయి. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 3కి సీఎం దగ్గరున్న ఈ శాఖల్లోంచే కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. కానీ సోమవారం ఢిల్లీలో మారిన పరిణామాలతో పాత మంత్రులకు చెందిన పలు శాఖల్లోనూ మార్పులు చేర్పులుంటాయని ప్రచారం జరుగుతోంది. కేసీ వేణుగోపాల్తో సీఎం గంటపాటు చర్చించారు. ఈ టైంలో పలు అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. తన దగ్గరున్న శాఖలు, వాటి ప్రాధాన్యతలు, ప్రస్తుత పరిస్థితుల్లో తన దగ్గర ఉంచుకోవాల్సిన శాఖలు, అందుకు కారణాలు, అవి పోగా మంత్రులకు ఇవ్వనున్న శాఖల వివరాలను కేసీ వేణుగోపాల్కు సీఎం చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు కేబినెట్లో 3 సీనియర్ మంత్రులకున్న కీలక శాఖల మార్పు చేర్పులపైన వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆయా శాఖల పరిధిలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నాయని, వారు చేస్తున్న ఆరోపణలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కేసీ వేణుగోపాల్కు సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉండొచ్చని, దానిపై క్లారిటీ వచ్చాకే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందువల్లే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఆలస్యమవుతుందని అంటున్నారు నేతలు. ఇక మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఓ 4 సీనియర్లు అసంతృప్తిగా ఉన్న విషయాన్ని కేసీ వేణుగోపాల్ దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లినట్లు తెలిసిందే. ఇందులో ఓ 2కి గతంలోనే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చామని, మరో 2 కూడా వీటిపై ఆశలు పెట్టుకున్నారని వివరించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కేసీకి సీఎం వివరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దీంతో ఈలోపే మిగిలిన 3 మంత్రి పదవులను భర్తీ చేస్తే బాగుంటుందని సీఎం రేవంత్ కేసీకి చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు సామాజిక సమీకరణాల వల్ల మంత్రి పదవులు రాని ముఖ్యమైన ఎమ్మెల్యేలకు చీఫ్ విప్ పదవులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై లాంటి కీలక కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తే బాగుంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఇతర నామినేటెడ్ పదవులపైన భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ నెలలోపే ఈ నియామకాలన్నీ పూర్తి చేసుకుంటే జూలైలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లొచ్చని వేణుగోపాల్తో సీఎం రేవంత్ చెప్పినట్టు తెలుస్తోంది.